యూఐ, 'పుష్ప 2', 'బచ్చలమల్లి', 'మిస్ యూ' మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 'బ్రేక్అవుట్' మూవీ. సో ఈ మూవీ థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జనవరి 9వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 'లీలా మేఘ శ్యామ' మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. జనవరి 9వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 బచ్చలమల్లి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు అల్లరి నరేష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ నుంచి అయితే మనకు అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు గైస్. మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. జనవరి 9వ తారీఖున అయితే అఫీషియల్‌గా వాళ్ళే రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకైతే కన్ఫర్మ్‌గా అయితే జనవరి 9వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 గూస్ బంప్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జనవరి 10వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 పాతాళలోక్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేశారు. జనవరి 17వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫర్మ్‌గా అయితే పాతాళలోక్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 దేవకినందన్ వాసుదేవ్ మూవీస్. ఈ మూవీ అయితే ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈసారి అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జనవరి 17వ తారీఖున అయితే పక్కాగా అయితే ఈసారి మనకు రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో కన్ఫర్మ్‌గా అయితే మనకు జనవరి 17వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 విడుదల పార్ట్ 2 మూవీస్. ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు జనవరి 17వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫర్మ్‌గా అయితే విడుదల పార్ట్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 మ్యాక్స్ మూవీస్. ఈ మూవీ మనకి థియేటర్‌లో రీసెంట్‌గానే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు జీ5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు జనవరి 23వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫర్మ్‌గా అయితే మ్యాక్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జనవరి 23వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 సిద్ధార్థ గారు హీరోగా యాక్ట్ చేసిన 'మిస్ యూ' మూవీస్. ఈ మూవీ మనకి థియేటర్‌లో అయితే రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే అయింది. అండ్ ఈ మూవీ ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఈసారి పక్కాగా రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకైతే ఈ మూవీ వచ్చేసి జనవరి 26న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'మిస్ యూ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 10 పుష్ప 2 మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్‌లో మనకు 1800 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మనకు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జనవరి 29న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి ఈ మూవీ అయితే ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు, చాలా రోజులు అయితే ఉంది. మనకైతే ఈ మూవీ జనవరి 29న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 11 ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసిన యూఐ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసిన యూఐ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకు రిలీజ్ డేట్ అనేది వస్తుంది. మనకైతే జనవరి 30వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే యూఐ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 12 ముఫాసా ది లయన్ కింగ్ మూవీస్. ఈ మూవీ మనకి రీసెంట్‌గానే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీపై హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మార్చ్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ముఫాసా ది లయన్ కింగ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు మార్చ్ 5వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. గైస్ ఈ 12 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి.